హాయ్ అండి, అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 చివరిలో జరిగే సంఘటనలు ఇవే. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు. దానినే మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము. హిందువులు సంప్రదాయాలకు ఎంతో విలువను ఇస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. అందులోనూ మనుషులు ఎలా ఉండాలి, వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు. అజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన అనేక విషయాలను విఘ్నం కావటం గమనార్హం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాలేక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలను బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికీ వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం అంతా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుక రావటం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వటం, ఆడవాళ్లు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. ఆ తరువాత దానిపై చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. చెప్పిన చాలా విషయాలు జరిగాయి. అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాలని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనటం మనం వింటుంటేనే ఉంటాము. దక్షిణాసియా దేశాల్లో ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేక వెలుగులో ఉన్నాయి. వాటిల్లో ఒకరు ఆయన చెప్పినవి అనేకం జరిగాయి. అన్ని అంతరాయంగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారే మరలా ఉంటాయి. అది కూడా జరుగుతున్న విషయాలను స్మయంగా పరుచుకుంటూ ఉంటారు. బ్రహ్మంగారు ఆంధ్రుల వెంట సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారు. ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశం గురించి ఎన్నో విషయాలను చెప్పారు. అనేక దేవతల గురించి కూడా చెప్పారు. గాంధీ మహాత్ముని జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయ మహదీయుల పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి, ప్రకృతి ప్రభావాల వింతలు వంచనాలు చేసే బాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు ఆయా కలియుగంలో తిరిగి వస్తానని కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పే ముందు జరిగే ఉద్భవాల గురించి కూడా చెప్పారు. ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మం గురించి కూడా చెప్పారు. ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది. కానీ బ్రహ్మంగారు ఒక దివ్య పురుషుడు అని. ఇంతకీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 చివరిలో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. 2024 చివరిలో ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఆకాశమున చుక్క పుట్టెను, దాని ప్రభావం వలన వేలాది మంది మరణించెదురయ్యా అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది, దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఇది 2024 చివరిలో జరగవచ్చు. ఏదీ కాదు, 2024 చివరిలో 2 తలల పక్షి పుడుతుంది, దాన్ని ముట్టడానికి వెళ్ళిన వారిని కండ్లు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.
వీటి గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఊహించిన దానికన్నా విభిన్నంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయాలన్నీ మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ప్రజలు ఎన్నుకున్న పాలకులు కూడా వారికి న్యాయం చేయలేకపోతారు. రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయడానికి అనేక పన్నాగాలు పన్నుతారు. ప్రజలు వారి హామీలను నమ్మి ఓట్లు వేసి వారి తర్వాత బాధపడతారు. అయితే రాజకీయ నాయకులు వారి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతారు. ఇదే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 2024 చివరిలో రాజకీయ విభిన్నం జరుగుతుంది. అనేక కాలజ్ఞానంలో ఉండే అవకాశం. ఇవన్నీ బ్రహ్మంగారు ఎప్పుడో ఊహించి చెప్పిన ఒక వ్యక్తి. ఇప్పుడు అవన్నీ కూడా నిజమవుతున్నాయి. 2024 చివరిలో కష్టాలు, కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు. ప్రతి రోజుకు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరిస్తుంది. చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు, ఫ్యూచర్లో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇది మనం ఖచ్చితంగా నిజమైందనే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, 40 ఏండ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు. ఒకప్పుడు 89-90 సంవత్సరాల వరకు వృద్ధురాలుగా కనిపించేవారు కాదు. వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు 20-30 వయసు వచ్చేసరికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కలుషిత ఆహారం, కలుషిత వాతావరణం, మారిన జీవనం విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. తొందరగా గుండె పోటు వస్తూనే ఉంది. ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే. అయితే అంతేకాదు, భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. వెంకటేశ్వరుని మహిమదీలు కూడా పూజలు చేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని వారు, పేదవారు ఆకలితో చనిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2024 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. పిడుగులు పడి నదులు ఇరుక్కుపోయి శ్రీ క్రోధినామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా అన్నీ మునిగిపోతాయి. వైష్ణవ మతం పైకి వస్తుంది, శైవ మతం తగ్గిపోతుంది. చివరికి శివభక్తి అంత లేకుండా పోతుంది. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మను తీయం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తూ ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యంలో ఒక అడవిలో ఉన్న ఒక గ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది. అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలతో పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణం దెబ్బతిన్నట్టు నదులు, మహానగరాలు ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. నగరంలో భూకంపం సంభవిస్తుంది. దాని వలన అపార నష్టం కలుగుతుంది అని బ్రహ్మంగారు అన్నారు. తెల్ల కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చచ్చిపోతారు. ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీని వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. భవిష్యత్తులో 2 మగవారు అలాగే 2 ఆడవారు అంటే ఆడ మొగ పెళ్లి చేసుకుంటారు అని, వారి కడుపులో బిడ్డ కూడా జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మనం చూస్తూనే ఉన్నాం. సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వారికి పిల్లలు కూడా పుడుతున్నారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. భగవంతుని
రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది, భగవంతుణ్ణి పూజించేవారు తగ్గుతారు, భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లి పడి జన నష్టం జరుగుతుంది, ఆకాశాన ఎగురుతాయి రాళ్ళు అని చెప్పారు. దేవి శక్తిపీఠంలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032 లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు. ఈ జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది. అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పాడు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగడం వలన ఇప్పుడు స్థలం కూడా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురాణ వాస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు బంగారం గురించి కూడా, బంగారం లభ్యత గురించి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు నమోదు చేయటం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో బంగారం గురించి మొత్తమంత బంగారమైన భవిష్యత్తులో కొనరాదు అని ఆయన రాయడం జరిగింది. అంటే 17వ శతాబ్దంలోనే వీరిగా బంగారం దొరికేటటువంటి ఆ సమయంలోనే ఎక్కడ పడితే అక్కడ వజ్రాలు ముత్యాలు కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేటటువంటి రోజుల్లోనే ఆయన భవిష్యత్తులో బంగారం ముత్తమంతైనా దొరకదు అని రాశారు. అంటే మనం తప్పక ఆశ్చర్యపోవాలి. ఇటువంటి రోజుల్లో బంగారం ధర చూస్తే ఒక రకంగా చెప్పాలి అంటే ఆకాశంలో ఉన్నట్టే ఉంది. తులం బంగారం కూడా 50,000 చిల్లర పలుకుతుంది. మన దేశంలో బంగారానికి చాలా ఎక్కువగా ఉంది. ఏ శుభకార్యాలు జరిగినా ఏం జరిగినా సరే బంగారం కొనటం మాత్రం మన దేశస్తులు మానుకోరు. బంగారానికి మన దేశంలో ఉండే డిమాండ్ ఏ దేశంలోనూ ఉండదు. అందుకే కాబోలు ప్రతిరోజు కూడా బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. మొత్తమంత బంగారం అయినా సరే భవిష్యత్తులో కానకపోవచ్చు అనడానికి సరైన నిదర్శనం ఏమిటి అంటే చుక్కలోకి వెళ్తున్నటువంటి బంగారం ధర. 2024లో ఈ బంగారం ధర ఇంకా ఎంత ఎత్తులోకి వెళ్తుందో కనీసం సామాన్య మానవులు తులం బంగారం కొనుక్కునేటటువంటి రోజులు వస్తాయో రావో. ఏది ఏమైనప్పటికీ బంగారం ధర గురించి పెరగబోతున్నటువంటి జనాభా గురించి, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి అంశాల గురించి, అనేక సంఘటనల గురించి, ముఖ్యంగా విపత్తు గురించి ఊహించి ముందుగానే చెప్పారు బ్రహ్మంగారు. చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయి. దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.